ఫోక్ సింగర్ శృతి మరణం వివాదాస్పదంగా మారింది. తాను జీవితంలో ఎదిగేందుకు చిన్నప్పటి నుంచే కష్టపడింది శృతి. కానీ ప్రేమ పెళ్లి ఆమె జీవితాన్ని నాశనం చేశాయి, చివరకు ప్రాణాలు తీశాయి. అసలు ఎవరి సింగర్ శృతి, ఆమె మరణానికి కారణం ఏంటనేది ఈ స్టోరీలో చూద్దాం. నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శృతికి చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఇక ఆమెకు సోదరులు లేరు, అక్క మాత్రమే ఉన్నారు. తండ్రి ఇద్దరు కూతుళ్లను కొడుకుల్లా పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి పాటలు పాడే శృతి మెల్లిగా తన టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపించేది. ఫోక్ సాంగ్స్ కి శృతి గొంతు సరిగ్గా సరిపోతుంది. సంగీతం రాగాలు తెలియకపోయినా పల్లె పదానికి గొంతుతో ప్రాణం పోయటంలో శృతి దిట్ట. అన్ని తనకు తానుగా నేర్చుకున్నారామె, ఎవరూ నేర్పించలేదు. ఏ పాట ఎలా పాడాలో బాగా తెలుసు. తాను ఏ పాట పాడినా సరే ఇన్స్టాలో అప్లోడ్ చేసేది. ఆ తర్వాత కొన్ని పాటలకు స్టెప్పులు వేస్తూ కూడా శబాష్ అనిపించుకుంది శృతి. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత ఆమె యూట్యూబ్ లో కూడా పాటలు పాడేలా అవకాశాలు దక్కించుకుంది. తానే పాడుతూ తానే ఆల్బమ్స్ లో నటించి మరింత పేరు తెచ్చుకుంది. అయితే తన పాటలతో కెరీర్ లో ముందుకు సాగుతున్న ఆమెకు ఇన్స్టాలో దయాకర్ అనే యువకుడు కామెంట్స్ పెట్టేవాడు. మీ పాటలు బాగున్నాయి, మీ గొంతు బాగుందంటూ మాటలు కలిపాడు. అతని ఎంకరేజ్మెంట్ చూసి శృతి కూడా మాటలు కలిపింది. ఆ తర్వాత స్నేహం పెరిగింది. కొద్ది రోజులకే అతను ఐ లవ్ యూ చెప్పాడు. మొదట శృతి పట్టించుకోలేదు, కానీ అతను వెంట పడ్డాడు. శృతి ఒప్పుకునే వరకు కూడా వదిలిపెట్టలేదు. చివరకు సరేనంది. దయాకర్ది సిద్దిపేట జిల్లా పేర్లపల్లి గ్రామం. ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఇద్దరు 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్ లో కలిసి కూడా తిరిగేవారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక తన ఇంటికి శృతిని కూడా తీసుకొచ్చేవాడు దయాకర్. ఆమె కూడా అతని తల్లిదండ్రులను చాలాసార్లు కలిసింది. గ్రామస్తులు కూడా పేర్లపల్లికి చాలాసార్లు శృతి రావడం గమనించారు. కానీ ఆమె భయపడలేదు. ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనేది శృతి ధైర్యం. అలా సంతోషంగా గడిపేది. ఇటు యూట్యూబ్ ఆల్బమ్స్ లో తన పాటలతో ఆడియన్స్ ను మైమర్పించేది శృతి. దూరదర్శన్ లో వచ్చిన ఆటా పాట ఫోక్ సాంగ్ షోలో కూడా అద్భుతంగా పాడింది. పరుపు రాయి అనే ఆల్బమ్ లో కూడా నటించింది శృతి. ఇక 4 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మొదటి నుంచి దయాకర్ కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి సిద్ధంగానే ఉన్నారు. కానీ శృతి తల్లిదండ్రులు మాత్రం దయాకర్తో పెళ్లి కొప్పుకోలేదు. నీకు మంచి సంబంధాలు తెచ్చాము, నీ జీవితం బాగుండాలంటే తాము తెచ్చిన సంబంధం చేసుకోవాలని కోరారు. కానీ ప్రేమించిన దయాకర్ను తప్ప తానెవరిని కూడా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. తల్లిదండ్రులు సోదరి శృతిని ఎంతో బ్రతిమలాడారు. కానీ ఆమె మాత్రం వారి మాట అస్సలు వినలేదు. ఇక ఇద్దరూ కలిసి తన ప్రియుడు దయాకర్ గ్రామంలోనే అతని తల్లిదండ్రులు సత్యమ్మ, భిక్షపతి ఇతర బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి శృతి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా హాజరు కాలేదు. ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ శృతి మాత్రం తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేలా చూసింది. ఆమె దగ్గర కావాలని ప్రయత్నించినా కూడా వారు కోపంగా ఉన్నారు. దీంతో శృతితో మొత్తం లింకు పోయినట్టయింది. అయితే హఠాత్తుగా శృతి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వెళ్ళింది. దీంతో అంతా షాక్ అయ్యారు. శృతి కుటుంబ సభ్యులు వచ్చేసరికి దయాకర్ సహా అంతా పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అసలు శృతికి ఏమైందని దయాకర్ను ప్రశ్నించారు పోలీసులు. తాము బంధువుల ఇంట్లో దశదిన కర్మ ఉండడంతో అందరం వెళ్ళాం. శృతి మాత్రం ఇంట్లోనే ఉంది. నేను శృతి ఒంటరిగా ఉందని ఇంటికి వచ్చాను. తాను వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. నేను వెంటనే మా వాళ్లకు సమాచారం ఇచ్చాను. వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పాడు దయాకర్. కానీ శృతిని దయాకర్ అతని కుటుంబ సభ్యులే చంపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు చేయకుంటే మొదట ఎందుకు పారిపోయారని శృతి తల్లి సోదరి నిలదీస్తున్నారు. ప్రేమ పేరుతో డబ్బు కోసం లొంగ తీసుకున్నాడు. ఇక కట్నం తల్లిదండ్రుల నుంచి రాలేదని తెలిసి వేధించడం మొదలు పెట్టారు. నా కూతురు పిరికిది కాదు, చిన్న వయసులోనే ఎన్నో స్టేజ్ల మీద పాటలు పాడింది, డాన్సులు కూడా వేస్తుంది. భయం అనేది నా కూతురికి తెలియదు. వీళ్లే కట్నం కోసం హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు దయాకర్ ను, అతని కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడి మంచి పేరు తెచ్చుకున్న శృతి ప్రేమలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుందని ఆమె స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బు కోసమే ట్రాప్ చేసి ఉంటారు. ఇటు కట్నం కూడా వస్తుందని ఆశపడ్డ దయాకర్ వారెవరూ కూడా శృతి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వేధించి ఉంటారు. లేదంటే ఊరికే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దయాకర్ మాత్రం తాను వేధించలేదు, కట్నం కోసం ఆశపడి ఉంటే ప్రేమ పెళ్లి చేసుకునేవాడినే కాదు, తాను తల్లిదండ్రులకు దూరం అయ్యారనే బాధలో చనిపోయి ఉంటుంది. నాకు శృతి అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. ఏదేమైనా 26 ఏళ్లకే శృతి చనిపోవటం ఆమె అభిమానులను కలిచివేసింది. శృతి ఆత్మహత్యపై పోలీసుల విచారణలో ఏం తేలుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక విషాదకరమైన విషయం ఏమిటంటే పెళ్లైన 20 రోజులకే శృతి చనిపోవడం. వాస్తవానికి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరు భావించారు. దయాకర్ ఇంట్లో వివాహానికి అంగీకారం తెలిపిన శృతి తల్లిదండ్రులు మాత్రం వీళ్ల వివాహానికి ఒప్పుకోలేదు. మనసైన వాడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న శృతి తన ఇంట్లో వాళ్ళని కాదని 20 రోజుల క్రితం దయాకర్ ఇంట్లో ఘనంగా పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకున్న శృతికి ఓవైపు సంతోషంగా ఉన్నా కూడా తన మధ్యలో ఏదో ఒక మూల మాత్రం తన వాళ్ళు దూరమయ్యారనే బాధ
ఉండే ఉంటుంది. ఓ పక్క ఆనందానికి మరో పక్క కుటుంబం దూరమైందన్న బాధకు మధ్య శృతి కొండంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు దయాకర్ కుటుంబ సభ్యులు. కానీ శృతి కుటుంబ సభ్యులు మాత్రం అత్తింటి వేధింపులే కారణమంటున్నారు. మరి శృతి చనిపోతే ఖచ్చితంగా అత్తింటి వారి వేధింపులే కారణమవుతాయని, అందుకే కావాలని అక్కడే చనిపోయిందా లేదా పుట్టింటి కుటుంబం దూరమైందని చనిపోయిందా? ఇది చాలా సస్పెన్స్ తో కూడుకున్నది. అసలు శృతి ఎందుకు చనిపోయింది? అంత కష్టం ఏమొచ్చింది? ఏదేమైనా కూడా శృతి మరణం సస్పెన్స్ గా మారింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి శృతి మరణంపై మీ అనుమానం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెల్లని చంపేసిరు. పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు అటు వెళ్దామంటే. అక్కడ ఉన్నది ఏదో తెలుసుకోవాలి కదా. మేము కూడా మా చెల్లె అది మా తోడబుట్టింది కాబట్టి మాకు ఉంటుంది కుతూహలం. ఏమైంది, ఎట్లా చేసుకుంది, ఏం కథ అని మాకు తెలుస్తుంది కదా. ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే ఏముంది ఇంట్లో, వాళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. నాకు తెలియాలి ఇదంతా. మా చెల్లెకు న్యాయం కావాలి. వాడు ఏం చేసిండో, వాడిని ఏం చేస్తారో మీకే తెలుసుగా, పోలీస్ వాళ్ళకే తెలుసు. అంతే, మాకు న్యాయం కావాలి. సింగర్ గారిని మరి ఇన్స్టాగ్రామ్ నుంచి ట్రాక్ చేసి ఈయన దయాకర్ అని పీలరపల్లి దయాకర్ అనే వ్యక్తి మరి లవ్ చేసి ఇటు ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటుంటారు. అక్కడ ఏం జరిగిందన్నది కూడా సిచ్యువేషన్ మాకు తెలియదు. మరి ఇప్పుడు మేము వచ్చి చూసేసరికంటే మా చెల్లి డెడ్ బాయ్ అయి ఉంది. మరి వాళ్ళు చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు. చంపేసారు సార్ ఆల్రెడీ. వాళ్ళు చంపేసే తీసుకొచ్చారు. డెడ్ బాడీని కూడా అసలు అంబులెన్స్ సహకారం లేకుండా, పోలీస్ సహకారం లేకుండా, మా ఫ్యామిలీ సహకారం లేకుండా వాళ్ళే చంపేసి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు. మరి ఎక్కడున్నారో కూడా తెలియదు. మరి పరారీలో ఉన్నారు. పెళ్లి కూడా November 27కి అయింది. మేము అసలు పెళ్లికి వస్తామని మేము ఒప్పుకున్నాము, పెళ్లి చేస్తామని చెప్పేసి అన్ని ఒప్పుకున్నాము. అయినా కానీ వినకుండా మేము తొందరలో పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకున్నారు. మేము రాకపోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే మా బాబాయ్ చనిపోయిండు. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు, శృతి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు. చనిపోయిన 2 రోజులకి అమ్మాయి వచ్చేసింది. వాళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం మాట. మరి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆయన మోసం చేసేసి ఇప్పుడు మా చెల్లిని చంపేసి హాస్పిటల్ తీసుకొచ్చేసేసి ఆయన పరారీలో ఉంది. అయితే మేము ఎక్కడికి వెళ్ళి లొకేషన్ ఇద్దామంటే కూడా ఇక్కడ మాకు పోలీసు వాళ్ళు సహకరిస్తలేదు.